హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను లక్ష్మీదేవి ఫోటోకి ఇలా గొడుగును తయారు చేశానండి. ఈ గొడుగును తయారు చేయటం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గానే తొందరగా మనం దీన్ని చేసేయచ్చు. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇలా ప్లాస్టిక్ మూతను ఒక దాన్ని తీసుకున్నాను. మనం గొడుగు చేసేటువంటి సైజుని బట్టి మూత పెద్దది చిన్నది మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మీడియం సైజు మూత తీసుకున్నానండి. ఆ మూతని ఇలాగూ రౌండ్ సర్కిల్గా కట్ చేసుకున్నాను. ఇది పెళ్లి కార్డ్ అండి. ఇంత మందం ఉంటే సరిపోతుంది కార్డ్బోర్డు. దీన్ని అలా కట్ చేసేసుకున్న తర్వాత ఫెవికాల్ అప్లై చేసి ఇలా క్లాత్ని అంటిస్తున్నాను. ఇది మొక్కముల క్లాత్ అండి. ఇది కాకపోయినా మన దగ్గర ఆపట్టి క్లాత్ ఉంటుంది కదా, అదే అంటించేసుకోవచ్చు. డిజైన్ క్లాత్ అయినా అంటించుకోవచ్చు, మన ఇష్టం అండి. ఆ తర్వాత ఆ మూతకి పై వైపున ఫెవికాల్ అప్లై చేసి మనం కట్ చేసాం కదా కార్డ్బోర్డ్కి క్లాత్ అంటించాం కదా, దాన్ని ఈ విధంగా అంటించేసేసుకోవాలి. ఇది తయారు చేయటం తొందరగానే చేయొచ్చండి. ఇలా ప్లెయిన్ కాకపోయినా రకరకాల డిజైన్ క్లాత్ ఉంటాయి కదా, దాంతో కూడా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మిడిల్లో చిన్న సైజ్ సర్కిల్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దీనికి కూడా ఫెవికాల్ అప్లై చేసి ఇలా రెడ్ కలర్ క్లాత్కి అంటించేసానండి. ఇలా బాగా అంటించిన తర్వాత ఈ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కలర్ కాంబినేషన్ మన ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు, ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే రెండు బ్లూ రెడ్ కాంబినేషన్లో నేను రెండు తీసుకున్నానండి. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి కూడా మళ్ళీ ఫెవికాల్ అప్లై చేసి మిడిల్లో అంటించేసేయాలి. మిడిల్లో రౌండ్ సర్కిల్లే కాకుండా డిజైన్ ఉన్నట్టు కూడా మనం అంటించేసుకోవచ్చండి. ఇలా అంటించిన తర్వాత ఈ రెడ్ దాని చుట్టూరు, బ్లూ దాని చుట్టూరు గ్లూ అప్లై చేసి స్టోన్ లేస్ అంటించేసానండి. ఇలా స్టోన్ లేస్ కాకపోయినా బాల్ చైన్ కానీ కుందన్స్ కానీ మన ఇష్టం అండి, ఏదైనా అంటించుకోవచ్చు. లేదంటే థ్రెడ్స్ ఉంటాయి కదా, అవన్నీ అంటించేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఓన్లీ స్టోన్ లేస్ మాత్రమే ఇలా లోపల సర్కిల్కి బయట సర్కిల్కి రెండింటికి ఇలాగూ స్టోన్ లేస్ మాత్రమే అంటించేసానండి. ఇలా అంటించి అయిపోయిన తర్వాత మిడిల్లో గ్లూ అప్లై చేసి ఒక గంట పెట్టానండి. తర్వాత మళ్ళీ దాన్ని గ్లూ అప్లై చేసి ఇంకొక గంట పెట్టాను. చూస్తానికి ఒక గంటలాగా కనపడుతుందండి మనకి. ఆ పైన ఒక పోస పెట్టాను. అలా పోసపెట్టి అయిపోయిన తర్వాత మనం పెట్టినటువంటి దాని చుట్టూరు ఇలా కుందన్స్ అంటిస్తున్నానండి. బ్లూ కలర్ కుందన్స్ అంటించేసేస్తున్నాను. ఇలా అంటించి అయిపోయిన తర్వాత మూత చుట్టూరు లేస్ అంటిస్తున్నానండి. ఈ లేస్లో చాలా మోడల్స్ ఉంటాయి. మనకు నచ్చినటువంటి ఏ లేస్నైనా అంటించుకోవచ్చు. మనం తీసుకున్న క్లాత్ని బట్టి కాంబినేషన్ బట్టి మనం లేస్ అంటించుకుంటే బాగుండిద్దండి చూస్తానికి. ఇక్కడ నేను మల్టీ కలర్ లేస్ తీసుకున్నానండి. దాన్ని ఈ మూత చుట్టూరు కొంచెం కొంచెం గ్లూ అప్లై చేస్తూ ఈ విధంగా అంటించేసేసుకోవాలి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ఒక్కసారి చూడండి. కార్డ్బోర్డ్ తోటి లోటస్ చేశానండి. గోల్డ్ కాయిన్స్ తోటి, అంటే 5 రూపీస్ కాయిన్స్ గోల్డ్ ఉంటాయి కదా, వాటితోటి అమ్మవారికి పూజ చేసుకోవడానికి బౌల్ తయారు చేశానండి. ఒకసారి చూసి వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇలా అంటించి అయిపోయిన తర్వాత మూతకి బ్యాక్ సైడ్ ఒక సువ తీసుకొని క్యాండిల్తో కొంచెం వేడి చేసేసి హోల్డ్ చేశానండి. దాంట్లోకి 2 పుల్ల తీసేసుకొని లోపలికి నెట్టేసి ఈ విధంగా గట్టిగా ఉండే విధంగా నెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రా తీసుకున్నానండి. ఈ స్ట్రా గట్టిగా ఉండే స్ట్రా అనమాట. దాన్ని ఈ విధంగా పుల్ల లోపలికి పంపించేసి గ్లూ తోటి అంటించేసుకోవాలండి. ఎగస్ట్రా ఉన్న పుల్లని కట్ చేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా అంటించేసేసుకోవాలి. ఇది ఇంకా అసలు ఊడదండి, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. గొడుగు పైన దగ్గరగా కుందన్స్ అంటించానండి. మిడిల్లో మిర్రర్స్ అంటించాను. మీకు చూస్తే అర్థమవుతుంది. ఆ వీడియో కొంచెం మిస్ అయిపోయిందండి. చూశారు కదా, ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ మూతతోటి అమ్మవారికి గొడుగుని ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇది చాలా స్టాండర్డ్గా ఉండిద్దండి. ఎన్ని సంవత్సరాలైనా ఇలానే ఉండిద్ది. ఇప్పుడు ఈ గొడుగుని ఫోటోకి ఏ విధంగా పెట్టుకోవచ్చో చూద్దామండి. ఇలా నేను పెన్ క్యాప్ని తీసుకొని డబుల్ సైడ్ ప్లాస్టర్ తోటి ఈ విధంగా అంటించేసుకోవాలి. గొడుగుని పెన్ క్యాప్లో పెట్టేసి అక్కడక్కడ డబుల్ సైడ్ ప్లాస్టర్ తోటి ఈ విధంగా అంటించేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము శ్రావణ మాసానికి అమ్మవారి ఫోటోకి ఈ విధంగా గొడుగుని తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి తప్పనిసరిగా లైక్ చేయండి. మీ లైకే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.